నమస్కారం. ఏఎస్ న్యూస్కి స్వాగతం. ఇరాన్ యుద్ధ ప్రభావం సామాన్యులపై పడింది. వాణిజ్య సిలిండర్లపై 115 రూపాయలు, సాధారణ సిలిండర్పై 60 రూపాయలు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా అనేక ఆంక్షలను విధించింది. దీంతో ప్రజలకు, ఇటు ఏజెన్సీలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటి వరకు ఒక్కొక్క బుకింగ్కు మధ్య 21 రోజుల వ్యవధి ఉండగా ఇప్పుడు దాన్ని 25 రోజులకు పెంచారు. అద్దెంకిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీకి స్టాక్ రాకపోవడంతో వినియోగదారులు కార్యాలయం చుట్టూ ఖాళీ సిలిండర్లతో తిరిగి వెళ్తున్నారు. స్టాక్ వచ్చిన వెంటనే బుక్ చేసిన వారికి మాత్రమే ఇస్తామని ఏజెన్సీ వారు చెబుతున్నారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా గ్యాస్ బుక్ చేసి ఓటీపీ నెంబర్ చెప్పిన తరువాతే గృహ వినియోగదారులకు సిలిండర్ ఇస్తామని చెబుతున్నారు. అయితే అద్దెంకిలో కొందరు గ్యాస్ సిలిండర్ కొరతను క్యాష్ చేసుకుని వ్యాపారస్తులకు, టిఫిన్ బండి, న్యూడిల్స్ పాయింట్లకు బ్లాక్లో 1500 నుంచి 2000 రూపాయలకు సిలిండర్ విక్రయిస్తున్నారు. దీంతో వారి పని 3 పువ్వులు 6 కాయలుగా మారింది. ఈరోజు వంట గ్యాసు సమస్య తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయటం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది కాబట్టి పరిస్థితి వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక పక్క ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు మన దేశంలో గ్యాస్కి కానీ ఆయిల్కి కానీ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి చెప్తున్నారు. ఆందోళన చెందొద్దని చెప్తా ఉన్నారు. నిన్న మంత్రి గారు నాదెళ్ల మనోహర్ గారు గ్యాస్ ఏ కొరత లేదని చెప్పేసి ఆయన కూడా చెప్తా ఉన్నాడు. కింది స్థాయిలో పరిస్థితి చూస్తే ఈరోజు గ్యాస్ ఆఫీసులు మూతేసుకొని గ్యాసు లేనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి అద్దెంకిలో ఇండియన్ గ్యాస్ ఇప్పుడు దగ్గర వారం నుంచి గ్యాస్ ఆఫీస్ మూతేసుకొని కనీసం వచ్చినటువంటి వాళ్ళకు కూడా వెనక్కి తిరిగి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అంటే ఈ పరిస్థితి వల్ల వినియోగదారులకు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ బుకింగ్ కావట్లేదు. బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా గ్యాస్ సర్ప్రైజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది దీన్ని సాగ్గా చూపించి దీన్ని ఏదైతే ఈ యుద్ధం దీన్ని సాగ్గా చూపించి వ్యాపారులకి కొంత ఆదాయ వనరులుగా దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. అదే గ్యాసు మామూలుగా కంపెనీలోనేమో దొరకట్లేదు. బ్లాక్లో 2000 నుంచి 1500 నుంచి 2000 దాకా డబ్బులు ఇస్తే బ్లాక్లో గ్యాస్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. అందుకని వెంటనే స్పందించి అధికారులు ఈ గ్యాస్ కొరతని నివారించి వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ గృహ వినియోగదారులకు వినియోగించుకున్నటువంటి గ్యాస్ని వ్యాపార సంస్థలకు కూడా ఉపయోగించడం వల్ల కొంత ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. ఇట్లాంటి వాటిని కూడా పరిశీలన చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రధానమైనటువంటి అందరూ గ్యాస్కి అలవాటు పడిన తర్వాత వంట చేయడానికి చిన్నప్పుడు చిన్న వ్యాపారస్తులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గృహ వినియోగదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా హోటల్స్ ఇట్లాంటివి కూడా రాబోయే కాలంలో 2-3 రోజుల్లో మూతేసుకున్నటువంటి పరిస్థితి వస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి హాస్టల్స్ పిల్లలు, ఇప్పుడు పేద పిల్లలందరూ హాస్టల్స్లో నివాసం ఉండి ఈరోజు ఉంటున్నారు. హాస్టల్స్లో కూడా ఈరోజు గ్యాస్ వినియోగం మీదే ఆధారపడినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి వస్తే అక్కడ ఉండే పరిస్థితి ఏంటి అనేది కూడా పరిశీలన చేయాలి. అందుకని వెంటనే తక్షణమే అధికారులు స్పందించి గ్యాస్ కొరతని నివారించే దానికోసం చర్యలు చేపట్టాలి. వినియోగదారులు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులపైన ఉందని చెప్పేసి తెలియజేస్తాము. ఎంగరాల వెంకటేశ్వర్లు, సిఐటి అధ్యక్షులు. మీనాక్షి రెస్టారెంట్ వెనక మా అద్దెంకి బాదంపద రామారావు గ్యాస్ కోసం 10 రోజులు చూస్తున్నాం. గ్యాస్ రావట్లేదు. ఫోన్ చేసినా ఎత్తట్లేదు. అడుగుతుంటే ఏం చెప్తున్నారు? ఆ ఫోన్ ఎత్తుగా మాట్లాడటానికి అని నేను వచ్చి ఇప్పుడు డోర్ వేసాం.
అవి రావట్లేదు. అద్దంకి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆర్డీఓ జాన్సన్ ను ప్రభుత్వం నియమించింది. అద్దంకి పురపాలక సంఘం పాలకవర్గం పదవీ కాలం ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అద్దంకి పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అద్దంకి ఆర్డీఓ జాన్సన్ ను నియమించారు. 17వ తేదీన పాలకవర్గం పదవీ కాలం ముగిసిన తరువాత 18వ తేదీ నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి 20వ వార్డులో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కటింగ్ అనంతరము జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని అశోక్ కుమార్ ప్రకటనలో చెప్పారు. కావున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఎంత బలంగా నిలబడతాడు అన్న దాని మీదే అతను ఎంత గొప్ప నాయకుడు అవుతాను అనేది ఉంటుంది. ఆత్మాభిమానం కోసం అప్పుడు సెంటర్లో ఎంతో బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని సైతం ఎదిరించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు. 15 వసంతాలు పూర్తి చేసుకొని 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అద్దంకి నియోజకవర్గంలో పతాక ఆవిష్కరణ చేయడానికి నిర్ణయించాను. అద్దంకి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, అదేవిధంగా శ్రేయోభిలాషులు, అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. చరిత్రకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరొందిన అద్దంకిలో అరుదైన కాకతీయుల కాలం నాటి గాడిద శాసనం అధికారుల నిర్లక్ష్యంతో భూమిలోనే మగ్గిపోతుంది. 2016లో రోడ్డు విస్తరణ సమయంలో వెలుగు చూసిన శిలాశాసనాన్ని తవ్వకాలు జరిపి వెలికి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో వినాయక స్వామి గుడి ఎదురు గాడిద శాసనం భూమిలో ఉందని గత 10 సంవత్సరాల క్రితం చారిత్రక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి శాసనాన్ని బయటకు తీయించేందుకు తవ్వించారు. ఆ సమయంలో బయటకు తీసేందుకు వీలు కాకపోవడంతో రోడ్డు విస్తరణలో కూరుకొని పోయింది. అద్దంకి ప్రాంతానికి క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం నుంచే గొప్ప చరిత్ర ఉంది. కాకతీయుల కాలంలో వేయించిన ఈ గాడిద శాసనం 1970లో భూమిపై 3 అడుగుల ఎత్తులో కనిపించే ఈ శాసనం నేడు అధికారుల నిర్లక్ష్యంతో మరుగున పడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. గాడిద శాసనం పూర్తి వివరాల గురించి చారిత్రక పరిశోధకులు చంద్రమౌళి ఏఎస్ఎన్కు వివరించారు. ఆంధ్ర రాష్ట్రంలోనే అతి ప్రాచీనమైన నగరాలు అద్దెకి ఒకటి. క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం నుంచి ఇక్కడ మనకు ఆనవాళ్ళు బయటపడతామని మానవ సంచరించినట్లుగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి బౌద్ధుడు ఈ ప్రాంతానికి విరాజిల్లింది. ఇక్కడ పల్లవులు, తూర్పు చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, చోళులు పరిపాలించిన ప్రాంతం ఈ అద్దంకి. కాకతీయ పరిపాలనలో ఇక్కడ మొట్టమొదటిసారిగా కోట గోడని ప్రారంభం చేశారు. అదే సందర్భంలో కోట వెలుపుల అంతకు 11వ శతాబ్దంలోనే కట్టినటువంటి నగేశ్వర స్వామి దేవాలయము, అంటే ప్రస్తుతం వేస్తమ్మ దేవాలయం దేవాలయము, దానికి ఎదురుగానే నాట్యగణపతి దేవాలయం నిర్మించి నాట్యగణపతి దేవాలయం ఎదురు భాగంలో ఆనాడు కాకతీయుల మహారాజు ఒక శాసనం జరిగింది. దాన్ని గార్ధవ శాసనం అంటాము. దాదాపుగా 1970 వరకు ఆ శాసనం దాదాపు భూమి మట్టానికి పైన 3 అడుగులు ఉండేది. ప్రస్తుతం అది 2016లో దాన్ని త్రవ్వకాలు చేసి బయట దించాము. అంటే బయట తీసే పరిస్థితుల్లో వర్షం పట్టడం, ఆ వర్షానికి కొంతమంది వాళ్ళు మున్సిపాలిటీకి రిపోర్ట్ చేయటం, మున్సిపాలిటీ దాన్ని ముట్టడం జరిగింది. దాని మీద నాములు రాసేసినటువంటి అధికారులు రోడ్డు వేస్తున్నారు. కాబట్టి
అర్థం కాక ప్రాచుర్యత కావాలంటే మనకి ఇప్పటికైనా మనం ప్రయత్నం చేసి ఆ శాస్త్రాన్ని బయటికి తీస్తే శాస్త్రం యొక్క విలువ దేవాలయం యొక్క పరిశ్రమ తెలుస్తూ ఉంటుంది. అటువంటి అంటే దాదాపుగా అది ఆ శాస్త్రం మనకి కోటగోడ ప్రక్కనే ఉన్నట్టు లెక్క అనమాట. మనకి గుడికి ఎదురుగా ఉంటుంది, కోటగోడ ప్రక్కన ఉన్నటువంటి శాస్త్రం అది. అంటే ఆనాడు అంతవరకు కోటగోడ ఉన్నటువంటి మనకి అర్థమవుతూ ఉన్నది. అటువంటి అర్థం శాస్త్రాన్ని తీసి మన యొక్క పాత్రను తెలుసుకొని చెప్పి మనం చెబుతూ మన అధికారులకు వినియోగించుకుంటూ ఉంటాము. దీని పత్రికాముఖంగా కూడా మేము తెలుసుకొని చెప్తామని చెప్పి అందరూ కూడా అభిప్రాయం తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈ వేసవిలో గ్రామాలలో చేయించే ఉపాధి హామీ పనులకు ఉపాధి శ్రామికుల సంఖ్యను పెంచాలని వివిజి రామ్జీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అనేక మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే అని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వరూధిని, ఏపీఓ కోటేశ్వరి కలిసి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ఎఫ్ఏలు చేయిస్తున్న పనుల గురించి ఎంపీడీఓ, ఏపీఓ కలిసి సమీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేసవి కాలం వచ్చిన నేపథ్యంలో ఎక్కువ మంది కూలీలు పనికి వచ్చే విధంగా ఎఫ్ఏలు ప్లాన్ చేసుకోవాలన్నారు. గత సంవత్సరం ఇచ్చిన పని దినాల సంఖ్య టార్గెట్ పూర్తి చేయించలేదని, ఈ ఏడాది ఇదే సీన్ రిపీట్ అయితే నిధులు మంజూరు కావడం కష్టమవుతుందన్నారు. వేసవిలో పశువులకు త్రాగునీటి కష్టాలు రాకుండా గ్రామ శివారుల్లో ఉన్న పశుతొట్టెల్లో నీటితో నింపే విధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ వరూధిని తెలియజేశారు. 10 రూపాయలు పెట్టి కొనుక్కుని తాగుతాం, పశువులు తాగలేవు కదా, రోడ్ల మీద తిరిగేది. సడన్గా అప్పటికప్పుడు అంటే అక్కడ దొరకవు. మనకు ఎలా రీహైడ్రేషన్ అవుతుందో అవి కూడా అంతే పరిస్థితి. అవైతే పశు నష్టం అయితే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆ ప్లాట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో వాటర్ ఫిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. పిఎస్ గారితో మాట్లాడి ఎక్కడైనా అవసరమైతే ఇంకేదైనా పై మోటార్ పెట్టించి నీళ్ళు పెట్టేసుకోమో ఏదో చేసి దాన్ని చోట్ల నింపాలి. ఎప్పటికి చేయగలుగుతున్నాను? అదేమి పంచవర్ష ప్రణాళిక కాదుగా మొహాలు చూసుకుంటున్నానండి. నీకు లేవనే నాకు ఉంది మేడం. ఓల్డ్ అయితే ఏమైంది? దాన్ని కూడా ఏదైతే మరి నాలుగే చెప్తారండి. మొన్న మనం రీసెంట్గా తీసిన కాదు ఇంకా ఎవరికి ఉన్నాయి? ఇంకెక్కడ మూలలో ఎక్కడ ఉంటే అక్కడ ఇంకెవరికి ఉన్నాయి? మీరున్నాయా? చూడండి, ఎవరైనా మైదానం రిపేర్ చేయించాలి చేయించండి. రేపు మీరు మనిషి పెట్టి దాంతో శుభ్రం చేసైనా నీళ్లు పెట్టించి ఫోటోలు పెడతారు. ఇవి 4 పాత విపర్వారి పాలన ఉందంటున్నారు. చంద్రమొట్ట పాలన మీరుందమ్మా లేదని చెప్తే సరిపడుతుంది. ఊళ్ళో తర్వాత ఉందని చెప్తే ఒక్కొక్కరు సంగతి మీకు ఎవరికైనా పాతవి లేవా? పశువులకి నీళ్ళతో ఉన్నవాళ్ళు వాటిని శుభ్రం చేయడం, నీళ్లు పట్టించడం. ఇంకొకటి రేపు 24వ తారీఖు ఫీల్డ్ అసిస్టెంట్ మన ఎన్ఆర్జీఎస్ వాళ్ళు కానీ ఏపీఎం ద్వారా వచ్చిన వెలుగు సిబ్బంది కానీ అక్షరాలు నేర్చుకున్న వాళ్ళందరూ పుస్తకాలు ఇచ్చి మీరు అందరూ చదివిస్తున్నారు కదా, వాళ్ళందరికీ 15వ తారీఖు పరీక్ష. ఎక్కడ పరీక్షా సెంటర్స్ అనేది కూడా ఇచ్చారు. అది కూడా గ్రూప్లో పెడతాము. అక్కడ తీసుకెళ్ళి మీ వాళ్ళందరితో, మీ ఊరి వాళ్ళు, మీ స్టాఫ్ అందరితో పరీక్ష రాయించే మాత్రం మీరే చేయాలి. అందరూ చుట్టూ పరీక్ష 15వ తారీఖు టైం రాగానే మళ్ళీ ఇస్తాం. ఆదివారం నాడు మళ్ళీ చర్చికి వెళ్ళాము, మేము ఊళ్ళో లేము, ఇట్లాంటివి మాత్రం చెప్పవద్దు. మీ స్టాఫ్ అందరూ పరీక్ష రాశారు. మీ వెల్ఫేర్ అసిస్టెంట్లు తిరుగుతాం, మీరు మీ వెల్ఫేర్ అసిస్టెంట్లు మీవో ఏదో అందరూ కలిసి వాళ్ళందరినీ పరీక్షలు రాయించి అక్షరాస్యులుగా అయ్యే మార్గం చూడాలి. మనం చదువుకుంటే మన స్కూల్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, లేదా కాలేజీ వాళ్ళు ఇక్కడ వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఢిల్లీ నుంచి వస్తున్నాయి.
మీ ద్వారా చదివించామని పేరు తెచ్చుకోండి. మీరు ఎన్ని పేర్లు అయితే ఇచ్చారో అంతమంది వచ్చారా లేదా పరీక్ష హాజరయ్యి పరీక్ష రాసే మార్కులు చేసేయాల్సిన బాధ్యత మీదే. తర్వాత ఈ 4 జీపీలు వాళ్ళు క్యాబినెట్ ఆఫీస్ సంబంధించి ఒకసారి మొత్తం ఆ పొద్దున్న శుభ్రం చేయించి వాటర్ ఫిల్ చేయించి గేదెలు కానీ మేకలు కానీ దాని చుట్టూ తోలేసేసి కొంచెం తాగేటప్పుడు కొంచెం ఫోటో తీసి పెట్టండి. తర్వాత ఆటోమేటిక్గా గేదెలు అయ్యేటువంటి వస్తూ ఉంటే పోతూ ఉంటే తాగుతూ ఉంటే అది పెట్టమన్నారు. కొంచెం ఈ 4 జీపీలు వాళ్ళు మాత్రం అది కొంచెం గట్టిగా పెట్టండి. అట్లాగే ఈ తీర్మానాలు ఎవరైతే ఇవ్వలేదో ఆ తీర్మానాలు ఒకసారి తీసుకొచ్చి మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వెళ్ళైనా తీసుకొచ్చి ఇక్కడ రాకపోతే బయటకు వెళ్ళి తీసుకొచ్చి తీర్మానం సమర్పించండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు పని వచ్చేటప్పుడు మీకున్న ఆ 4 పంచాయతీలు 4 వర్కులు కానీ 3 వర్కులు కానీ ఉంటే దానిలో 100, 200, 300 మ్యాండేట్స్ ఉంటే వాళ్ళు కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంక వర్క్ లేదండి, 0 అయిపోయింది. అప్పుడు మీ జోలికి వచ్చే పని లేదు. వర్క్ అయిపోయింది మేడం మేము ఏం చేస్తామంటే మీరు కూడా చేయలేదు. ఎందుకంటే మన వర్క్లని మనం రీయాక్టివిటీ వర్క్స్ కోసం మన వర్క్లని క్లోజ్ చేస్తున్నాం కాబట్టి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అది ఒకటి చేయండి. ఎక్కువ వచ్చేటప్పుడు మన సీలో ఉన్నది ఏంటంటే 81 to 29 డేస్కి సంబంధించి 100 డేస్ సీలో ఉన్నాము. అది అడుగుతున్నారు. బడ్జెట్ రీచ్ అవ్వలేదు. బడ్జెట్ జూన్లో ఎప్పుడైతే పని ఆపారో అప్పటి నుంచి ఈ రోజులుగా బడ్జెట్ రీచ్ అవ్వలేకపోయాము. ఆడిట్ వల్ల మీరు చేసిన పని వల్ల ఆ రోజు నేను మీ అందరినీ నాకు సంబంధం లేదు ఆడిట్తో నేను ఇప్పుడే వచ్చాను మీరు ముందు చేయాల్సిందని గట్టిగా ఆ రోజు పట్టుబట్టి ఉంటే మీ అందరి పరిస్థితి వేరుగా ఉండేది. 15 రోజుల పాటు నేను వదిలేసి తర్వాత ఆడిట్ 15 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో 15 రోజులు మేము ఇది చేసుకోండి. మొత్తానికి లేబర్ బడ్జెట్ ఇచ్చుగా చేశారు సంవత్సరం 3,35,000 లేబర్ బడ్జెట్ 2,40,000 చేసి 1,00,000 మ్యాండేస్ ఆగిపోయేశారు. రేపు పొద్దున ఏమవుతుంది ఇక్కడికి వచ్చే ఫండ్ తగ్గిపోతుంది. అర్థానికి వచ్చే ఫండ్ తగ్గిపోతుంది. నాకు తెలిసినంత నేను గత సంవత్సరం 6 సంవత్సరాలు ఉన్న చరిత్రలో కానీ ఇప్పుడు కానీ 2,45,000 అనేది ఎప్పుడు లేదు. ఇదే ఫస్ట్ టైం నాకు నేను చూస్తాను. ఇక్కడ ఇంత తక్కువ మ్యాండేస్ రిపోర్ట్ అవుట్ ఇదే ఫస్ట్. ఇంకోటి ఏంటంటే మనకి మామూలుగా అయితే జనవరి పండుగ వెళ్ళిపోయిన నుంచి పని లేదు. ఈరోజు రేపు మార్చిలో మనం ఈరోజు 1200 మంది పెట్టాం. బుధవారం బొప్పుడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద స్టీవెన్ అనే వ్యక్తి సైకిల్పై జాతీయ జెండా కట్టుకుని యూనిటీ ఆఫ్ ఇండియా నినాదంతో సైకిల్ యాత్ర చేస్తున్న తరుణంలో తను వినియోగిస్తున్న జాతీయ జెండా చినిగిపోయి మురికి పట్టి ఉండడం చూసిన రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు స్పందించి ఆ జెండాను తీసివేసి మరో జెండాను కొనుగోలు చేసి పెట్టుకోమని దేశభక్తితో నగదించి పంపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పూర్ణచంద్రరావు చేసిన మంచి పనికి ప్రజలు హర్షిస్తున్నారు. అన్నా వస్తానా.